దాదాపుగా ఒక 30, 35 డేస్ నుంచి ఒక వర్గానికి నిద్ర లేకుండా చేసిన 'రామ్ చరణ్' 'పెద్ది' సినిమా నాకు తెలిసి ఇంకొక 15, 20 రోజులు కూడా కంటిన్యూ చేస్తదేమో. ఎందుకంటే ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని ఏరియాస్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్, కొన్ని ఏరియాస్‌లో అంటే మెయిన్‌లీ నేను ఓకే. ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ ప్రాంతాల్లో అంటే హౌస్‌ఫుల్ కలెక్షన్స్ గానీ, ఫుల్స్ పడడం ఓకే. ఫైన్ ఎక్స్‌పెక్ట్ చేశాం గానీ, నేను హైదరాబాద్‌లో ఇక్కడ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కొన్ని ఏరియాస్‌లో ఉన్న థియేటర్స్‌లో 80%, 90% ఆక్యుపెన్సీ ఉంటుంది వీకెండ్స్ వస్తే. అది కొంచెం బెటర్‌గానే అనిపించింది నాకు. అంటే నిజంగా చెప్తున్నాను గదా! ఫస్ట్ నుంచి వీళ్ళు ఫేక్ ప్రొపగండా చేసి, ఏదో బూచి చూపించి, ఇది చేసి సినిమాని ఇది చేద్దాం అనుకున్నారు గానీ, నిజంగా సినిమాలో దమ్ముంది గాబట్టే కంటిన్యూ 1 మంత్ ఈ రోజుల్లో 1 మంత్ ఆడిందంటే గ్రేటే. 'మనశంకర వరప్రసాద్' ఏమో 175 డేస్ ఆడిందంట. సో, చెప్తున్నాను గదా! ఒక మంచి మూవీ అంటే అయితేనేమో ఒక ఫీల్ గుడ్ మూవీ, లేదు ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ వస్తే మాత్రం ఈ రోజుల్లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయనేది నా ఉద్దేశం ఇక్కడ. 'పెద్దిని' ఏదో ఇచ్చేద్దాం, భుజానికేసుకొని లేపుదాం అని కాదు. జనాలే లేపారు. నేనేం ప్రత్యేకంగా లేపక్కర్లేదు. సో, కొంతమంది గురించి చెప్తున్నాను. ఇంకా వాళ్ళు నిద్రలేని రాత్రులు ఇంకో 15, 20 రోజులు గడుపుతారేమో అనిపిస్తుంది. చూద్దాం. ఎందుకంటే ఈ నెట్‌ఫ్లిక్స్‌లో 9థ్‌కి రిలీజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఇంకొక 15, 20 డేస్ మళ్ళీ నిద్రలేని రాత్రులే గడపాల్సొస్తదేమో పాపం జాలేస్తుంది ఆళ్ళని చూస్తుంటే. ఎందుకంటే కావాలని పనిగట్టుకుని పడేద్దామని చూస్తుంటే అదేమో ఎగిసెగిసి పడతా ఉంది 'పెద్ది' సినిమా. చూద్దాం. నాకు తెలిసి ఇది ఈ కసి ఇదంతా పెట్టుకొని 'రామ్ చరణ్', 'సుకుమార్' కాంబోలో వచ్చే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదేమో అనిపిస్తుంది. అప్పుడు ఇంకెన్ని రోజులు నిద్రపోకుండా ఉంటారో చూడాలి. చూద్దాం. సో, ఫైనల్లీ 'పెద్ది' రిజల్ట్ మాత్రం ఫ్యాన్స్‌కి గాని, కొంతమంది సినిమా లవర్స్‌కి గాని, నార్మల్ ఆడియన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్, ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. అది కేవలం 'రామ్ చరణ్' క్రెడిబిలిటీ, ఆ సినిమాలో అతను పడిన కష్టానికొచ్చిన గుర్తింపు అని నేను ఫీల్ అవుతున్నాను. మీకేమనిపించిందో మీరు ఇప్పుడు ఈ సినారియోని బట్టి మీకేమనిపిస్తుందో చూసిన వాళ్ళు గాని, ఆల్రెడీ ఫాలోవర్స్ గాని, 'రామ్ చరణ్' ఫ్యాన్స్ గాని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.